ఇప్పటి వరకు పోస్టర్స్, గ్లిమ్స్ మాత్రమే విడుదలైన ఈ ఫస్ట్ సింగిల్‌తో సినిమా ప్రమోషన్లు పూర్తి స్థాయిలో షురూ కానున్నాయి. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ రేంజ్‌లో నిర్మిస్తుంది. విజువల్ గ్రాండియర్ పరంగా హై లెవెల్ విజువల్స్ ఉండబోతున్నాయని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. డివైన్ యాక్షన్ డ్రామా కోణంలో రూపొందుతున్న ఈ సినిమా కథాంశం కూడా ఆధ్యాత్మికతకు దగ్గరగా సాగనుందని సమాచారం. ఇక ఈ ఏడాది జూన్‌లోనే సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఏప్రిల్ 12న రానున్న 'రామరామ' పాట తర్వాత 'విశ్వంబర'పై అంచనాలు మరింతగా పెరిగేలా ఉన్నాయంటే సందేహమే లేదు. మరి రిలీజ్ డేట్ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. చిరంజీవి కథానాయకుడిగా యువి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వంబర'. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమాలోని 'రామరామ' అంటూ సాగే పాటని ఈ నెల 12న విడుదల చేస్తున్నారు. ప్రత్యేకమైన పోస్టర్‌తో ఈ విషయాన్ని ప్రకటించాయి సినీ వర్గాలు. భక్తి ప్రధానంగా సాగే ఈ పాట చిత్రీకరణ మనసులను హత్తుకునేలా ఉంటుందని, ఈ పాటతోనే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ పాటకు ఎంఎం కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చినట్టు సమాచారం. దాంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.